సింగపూర్లో శివుడి గుడి అనమాట. ఈ గుడి వచ్చేసి 2025లో ఇక్కడ రెనోవేషన్ చేసి చాలా చక్కగా చేశారు. అండ్ దీని చరిత్ర వచ్చేసి 1821 ఓచాడ్లో ఉండేది అనమాట. అక్కడి నుంచి 1993 అంటే 1993 నేను పుట్టిన సంవత్సరము, ఆ సంవత్సరము ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కుంభాభిషేకం చేసి ఇక్కడ స్థాపించారనమాట. ఆ తర్వాత 2008లో కుంభాభిషేకం చేశారు. అంటే వీళ్ళు 10 నుంచి 12, 15 సంవత్సరాల మధ్యలో ఒకసారి కుంభాభిషేకం చేస్తారనమాట. దాని పీరియడ్ బట్టి వాళ్ళు చేస్తారనమాట, ఆ టైం బట్టి. అండ్ ఇక్కడ 2025లో చాలా చక్కగా రెనోవేషన్ చేశారు. ఇంతకుముందు ఇలా లేదు. లోపల అన్ని డిజైన్స్ అందుకు చాలా చక్కగా డిజైన్స్ అని చేసి రెనోవేషన్ చేశారు. 2025లో కుంభాభిషేకం మళ్ళా చేశారనమాట. లోపల ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా చూస్తాను, వీడియో తప్పకుండా చూడండి. చాలా చక్కగా ఉందన్నమాట గుడి. మన సాంప్రదాయము ఇక్కడ సింగపూర్లో ప్రతి ఒక్క గుడిలో చాలా చక్కగా ఉంటుంది. ఈ శివుని గుడి వచ్చేసి పైలిబారు అండ్ అల్జునిడ్ ఎంఆర్టీకి రెండింటికి మధ్యలో ఉందన్నమాట. ఇటు అయినా రావచ్చు, అటు నుంచి అటైనా రావచ్చు, ఎటైనా రావచ్చు. ఈ రెండు ఎంఆర్టీలో ఎక్కడ దిగినా కూడా రావచ్చు. అండ్ ఈ శివుడి గుడి సింగపూర్లో ఇది పెద్ద గుడి. అండ్ ఇంకోటి అరసికేసరి టెంపుల్ అని చెప్పేసి వేరే చోటు ఉందన్నమాట. ఈ రెండు గుళ్ళు అనమాట, చాలా చక్కగా ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇదే ఎంట్రన్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మన వాళ్ళే కాదు నేపాల్ వాళ్ళు కూడా వస్తున్నారు ఈ టెంపుల్కి. అండ్ నేను వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, వాళ్ళ సైడ్ శివుడిని వచ్చేసి పశుపతినాథ్ అని పిలుస్తారంట. ఆ పేరుతో పశుపతినాథ్ టెంపుల్ అని చెప్పేసి పెద్ద గుడి కూడా ఉందంట. చాలా ప్రసిద్ధి చెందినదంట. ఆ ఆలయం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన శివాలయంలో ఒకటిగా భావిస్తారంట. అది కాఠ్మాండులోని బాగ్మతి నది ఒడ్డున ఉంది అని చెప్పుకొచ్చారు. సో ఇక్కడ మన సింగపూర్ లో ఉన్న శివన్ టెంపుల్ చూసుకుంటే ఇంత చక్కగా డిజైన్స్ వేసి చాలా అందంగా అండ్ చాలా బాగా కట్టారు గుడిని. ఇక్కడ ఎదురుగా ఉన్న గోపురంలో శివుడు, అటువైపు ఎడమ చేతి వైపున వినాయకుడు, కుడి చేతి వైపున విశాలాక్షి అమ్మ తల్లి ఉన్నారు. అండ్ నేను మార్నింగే గుడికి వచ్చి దర్శనం చేసుకుని ఇక్కడే కూర్చున్నాను. ఎందుకంటే జనాభా తగ్గిన తర్వాత వీడియో తీస్తే క్లియర్ గా మీకు చూపించచ్చు కనుక. ఇక్కడ కనబడుతున్న గోపురమే వినాయకుడిది. ఇది బయట నుండి చాలా అందంగా చూడ చక్కగా ఉంది. ఈ డిజైన్స్ గోపురానికి ఎంతంటే కలమ తల్లి స్వయంగా ఈ గుడిని పక్క నుండి కట్టించినట్టుగా. ఇక్కడ చూస్తున్న దక్షిణామూర్తి శిల్పంతో పెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ తో చాలా అందంగా ఉంది. ఇటువైపు సిల్వర్ తో చేసిన నందీశ్వరుడు, దానిపైన పీఠం. అది వచ్చేసి ఏదైనా ఫెస్టివల్స్ కి శివుడిని పీఠం పైన కూర్చోపెట్టి ఊరేగించడానికి. అండ్ చాలా ఇంపార్టెంట్, సింగపూర్ లో మన హిందూ గుడికి ఏ గుడికి వెళ్ళినా వినాయకుడు ఎంత ప్రధానమో అంతే ప్రధానంగా నవగ్రహ దేవతల విగ్రహాలు మోస్ట్లీ ఉంటాయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నారో నవగ్రహ దేవతలు. అండ్ ఇటువైపు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, శివుడి నుదుటి నుండి తాడులతో కట్టి ఆ తాడులన్నీ నీళ్ళల్లో తామర పుష్పం పైన పడుకొని ఉన్న సుబ్రహ్మణ్య స్వామి నడుముకు కట్టి ఉన్నాయి. ఇది నాకు అర్థం కాక అక్కడ ఉన్న తమిళ వాళ్ళని అడిగితే చాలా మంది మాకు కూడా తెలియదు అన్నారు. మీకు కానీ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయగలరు అని విన్నపించుకుంటూ మీ మధురెడ్డి రాసుపల్లె. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓం భూర్భువః స్వః தன்மயான மந்திரம் ஒளியிலே இருந்திடும் தன்மய நமச்சிவாய இல்லை 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 என்று இயம்புகின்ற ஏழைகள் நீலகண்டனே